తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటాలు త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని RG2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 18 లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అనేది కాలంలోనే వేగంగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రగతి యాత్రలో సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, ఇది సింగరేణిలందరికీ గర్వకారణమని అన్నారు. సింగరేణి C&MD డాక్టర్ దుర్గా ప్రకాష్ జ్యోతి డైరెక్టర్ల మార్గనిర్దేశంతో సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రగతికి పెద్దపీట వేస్తున్నామని RG2 ఏరియాకి 2026-27కి నిర్దేశించిన లక్ష్యం 13,50,000కి గాను 15,30,000 టన్నుల బొగ్గును వెలికి తీసినట్లు దాదాపు 130% సాధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు, పత్రికా మరియు మీడియా ప్రతినిధులకు, RG2 ఏరియా పరిసర ప్రాంత ప్రజలకు మరియు శ్రేయోభిలాషులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటాలు త్యాగాల ఫలితంగా ఏర్పడిన మన రాష్ట్రం అనతి కాలంలోనే అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ప్రగతి యాత్రలో మన సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వితిన్ 5 స్టేట్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ నిలబడ్డది. అంటే ఎంత డెవలప్ అయిందో మీరు చూడండి. తెలంగాణ రాకముందు తెలంగాణ ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్ కావచ్చు, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్ కావచ్చు, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. కాబట్టి వితిన్ 5లో ఉంది. నెంబర్ 1 ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే నెంబర్ 1 వచ్చేసేసి మహారాష్ట్ర ఉంటే మనం వితిన్ 5 లోపట్నే ఉన్నాం. కాబట్టి ఇది మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ప్రగతి అన్నట్టు. అట్లాగే సాంకేతిక భద్రత మరియు పారదర్శకతతో గనుల నిర్వహణలో మనం ఎప్పటికప్పుడు ముందుంటూ ఉద్యోగుల సంక్షేమానికి మరియు సంస్థ ప్రగతికి పెద్దపీట వేస్తున్నాం. మన సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రకాష్ జ్యోతి IAS గారి దార్శనికత మరియు మార్గనిర్దేశంలో మరియు డైరెక్టర్ల పర్యవేక్షణలో RG2 ఏరియా అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో SO2 GM మాలుత్ రాముడు, AITUC బ్రాంచ్ సెక్రటరీ గంధం సాంబశివరావు, అధికార ప్రతినిధి ATM పర్సనల్ అరవిందరావు, అధికారులు, సంఘం జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.